విచారణ చేపట్టి ఏడాది గడుస్తోంది. అసలు నిందితులు దొరికేది ఎప్పుడు? ఆయన వస్తేనే అసలు కథ బయటపడుతుందా? ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఎప్పుడు జారీ చేస్తుంది? విదేశాల్లో నక్కిన ప్రధాన నిందితులను ఎప్పుడు రప్పిస్తారు? ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన కథ ఇది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు, ఒక మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావులను ఇంకా పట్టుకోపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇంతకీ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? అసలు దొరుకుతారా లేదా? లెట్ us వాచ్ ది స్టోరీ. విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి ఆలస్యం ఎందుకవుతోందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో ఇంతవరకు అసలు నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రభుత్వంపై విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు సైతం పోలీసులను నిలదీసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు, A2గా ఉన్న శ్రవణ్ రావులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల్లో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించింది. తాజాగా శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు నిందితులను ఇప్పటికీ పట్టుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ముందస్తు బెయిల్ను మంజూరు చేయాలని కోరుతూ శ్రవణ్ రావు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. శ్రవణ్ రావు తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ జర్నలిస్ట్ అయిన తన క్లయింట్ వృత్తి ధర్మంలో భాగంగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారని, ఎవరితోనైనా మాట్లాడతారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి వెళ్లారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లలో తన క్లయింట్కి ఏదీ వర్తించదని, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదని వాదించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, నా క్లయింట్ తరచూ ప్రయాణాలు చేస్తుంటారు, అంతే తప్ప ఈ కేసు ఉన్నందుకే విదేశాలకు వెళ్లలేదు అని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రెడ్ కార్నర్ నోటీస్ విషయంలో CBI ఇప్పటికే ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు కోసం దిగువ కోర్టు అనుమతి తీసుకున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వస్తే గానీ కేసు దర్యాప్తు ముందుకు సాగదని తెలుస్తోంది. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ట్యాపింగ్ కీలక పాత్ర పోషించారని, నిందితులంతా కలిసి 62 హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి నదిలో పారేశారని ఆరోపణలు ఉన్నాయి. న్యూస్ ఛానల్ MDగా ఉన్న శ్రవణ్ రావు తరచూ ప్రభాకర్ రావును కలిసి ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనే అంశంపై తదుపరి వ్యూహాలపై చర్చలు జరిపేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు అరెస్టైన ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. ప్రణీత్ రావు తరచూ శ్రవణ్ రావును కలుస్తూ టార్గెట్ ఏంటి, ఎవరు అని వివరాలు తెలుసుకునేవారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వెల్లడించారు. కేసుతో సంబంధం లేకుంటే భారత్కు తిరిగి రావచ్చు కదా అని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు సమాచారం. అక్కడ గ్రీన్ కార్డ్ కూడా పొందినట్టు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావును ఎలా ఇండియా తీసుకొస్తారనేది పెద్ద ప్రశ్నగా మిగులుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షానికి చెందిన నేతలను టార్గెట్గా చేసుకుని నాటి BRS ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపింది. రాజకీయ నేతల ఫోన్లే కాదు, సామాన్య ప్రజల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు బయటపడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారందరూ. దీనికి పాత్రధారి నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడు ప్రభాకర్ రావు దొరికితేనే అసలు సూత్రధారి ఎవరనేది తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. చూడాలి రెడ్ కార్నర్ నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారో మరి.